ఆరాధన అంతట్లో తండ్రి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఆత్మతో సత్యంతో ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఆరాధన చేసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. దీన మనస్సును ధరించుకొని ప్రభా మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించుకొని ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఆరాధన చేయనట్లు నీ ఆత్మశక్తిని మా అందరిపై నింపండి తండ్రి. సంఘం అంతా కూడి ఏక మనసుతో ఏకాత్మతో నీ సన్నిధిలో ఆరాధన చేయనట్లు కృప చూపించు ప్రభా. ఈ దినమకే మా కోసం సిద్ధపరిచిన తండ్రి దేవా మీ జీవాహారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మీ వాక్యంతో తండ్రి తృప్తిపరచు బలపరచమనొచ్చున్నాను ప్రభా. మాట్లాడబోచున్న దాసులపై మీ ఆత్మశక్తిని నింపి నడిపించండి తండ్రి. ఆరాధనంతా ఆదినించేంత వరకు ప్రభా మీరు అధ్యక్షత వహించి నడిపించమని కొద్ది వినపములు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సుగుణాల సంపన్నుడా అని పాట పాడి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాట
మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమా ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమా ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. ప్రేమగల దేవా, కృపగల దేవా, సర్వశక్తిమంతుడైన యెహోవా, సర్వోన్నతుడైన యెహోవా, నీకు నాలుగు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మాట్లాడబోచున్న దాసింపై మీ ఆత్మతో నింపి ప్రభా మా అందరితో మాట్లాడండి తండ్రి. ఆ మాటలు మా హృదయంలో చొచ్చుకొని ప్రభా దాని ప్రకారం మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రభా కొద్ది వినుపంలో యేసుక్రీస్తును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Thank you, Holy Spirit. Hallelujah, hallelujah. 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 Thank you, Lord. Thank you, Lord. Hallelujah. కొద్ది కాలమై శ్రమలు సహించే కాలముల్ తీరును. కొద్ది కాలమై శ్రమలు సహించే కాలముల్ తీరును. పునరుద్ధాన దిన మందున చేరెదన్ ప్రియుని రొమ్మున. చేదు ఉన్నవారు పాడండి. పునరుద్ధాన దిన మందున చేరెదన్ నా ప్రియుని రొమ్మున. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్మునాదుడా. ఈదరి విడచిని సన్నిధి చేరుటయే నాకు పెన్నిధి. ఈదరి విడచిని
సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏకమై. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏకమై. నిత్య సంతోషం శిరస్సుపై మాయమై కన్నీరు దుఃఖము. నిత్య సంతోషం శిరస్సుపై మాయమై కన్నీరు దుఃఖము. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్మునా నాదుడా. ఈదరి విడక్షిని సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడక్షిని సన్నిధి చేరుటయే నాకు. చేరేదన్ తండ్రి సన్నిధిలో కనురప పాటునా నేను. ఇది చేదవుంటే చేరేదన్ తండ్రి సన్నిధిలో కనురప పాటునా నేను. కోట్ల కోలది దూతల ముందు నాదుడు మనువాడు నన్ను. కోట్ల కోలది దూతల ముందు నాదుడు మనువాడు నన్ను. ఆనందమే 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 పరమానందమే. ఆనందమే 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 పరమానందమే. ఆరాధనా 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 యేసుకే. ఆరాధనా 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 యేసుకే. రెండు చేతులు పైకి దేవుని వైపు చూసి యేసునాథుని వైపు చూసి మనం కలిసి చెప్తాము. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. యేసయ్యా 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 యేసయ్యా. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. నీ చిత్తమే నెరవేరునుగాక. స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావం పదవి అధికారము స్తోత్రము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడూ చేరును గాక. అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం. మీరు ప్రతి ఒక్క హృదయపూర్వక వందనములు. ప్రతి ఒక్క దేవునిలో కూర్చునండి.
మరి ఒకసారి కూడా సర్వకృపాలు అయిన దేవుని స్తుతించినట్లుగా, దేవిగా సత్యములు గ్రహించినట్లుగా ఈ భూమిలో దేవుడు మనకు ఒక అవకాశం కూడా దయచేశారు. నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ద వన్ హూ హ్యాస్ కాల్డ్ us ఈజ్ ఫెయిత్ఫుల్. నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ నుండి 2 వాక్య భాగములు వెంటనే చదువుతాం. 2 Corinthians 1:20. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. స్తోత్రం. 2వ పత్రిక. యాక్చువల్లీ ఈ 2వ పత్రిక 3వ పత్రిక అనబడుతున్నది. కారణం మనకు దొరికిన 2 కంటే ముందుగానే ఒక పత్రిక పౌలు రాసేననియు అది మనకు దొరకకుండా పోయాననియు ఆమేన్ స్టడీ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, సో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2 Corinthians chapter 1:20. అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఆమేన్ అని ఉన్నవి. ఆమేన్ అని ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు యేసునందు ఆమేన్. ఆమేన్. హౌ మెనీ ప్రామిసెస్, ఎన్ని వాగ్దానములు ఉండినను ఈ వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు ఆమేన్ అని ఉన్నది. ఇక యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూసినప్పుడు 3వ అధ్యాయంలో 14వ వచనం ఇలా రాయబడి ఉన్నది. చదవండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును. ఆమేన్ అనువాడును. ఆయన పేరే ఆమేన్ అనువాడు. 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 14. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. స్తోత్రం. ఆమేన్ అని చెప్పగా. సో వి అండర్స్టాండ్ సంథింగ్. ఈ ఆమేన్ అనే పదప్రయోగం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమేన్ అనువాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పెద్దలైనను జీవులైనను చెప్పబడుతున్న వాటన్నిటికీ ఆమేన్ అని అంగీకరిస్తున్న. సో ఇట్ బి, లెట్ ఇట్ బి, అలాగుననే అని అర్థం. ఒక ఆర్మీ కమాండర్ ఏదైనా చెప్పుచున్నప్పుడు ఎస్ సార్ అని చెప్తున్న అదే రీతిలో దేవుని సన్నిధిలో సైన్యములకు అధిపతి అయిన దేవుని సన్నిధిలో ఆమేన్ అని అవన్నీ స్వీకరింపబడుతున్నది, అది అంగీకరింపబడుతున్నది. కేరళ రాష్ట్రములో ఉన్న ప్రాచీన కాలములో యజమానులు ఏమైనా చెప్పేటప్పుడు అక్కడ పనివాళ్ళుగా ఉన్నవారు తంబ్రా లేదా ఎంబ్రా అని చెప్పేవారు. ఆ ఎంబ్రా అన్నది తర్వాత ఎంపురాన్ అని మారారు. అది ఎంపరర్ అని మాట నుండి వచ్చినది. అర్థం, యు ఆర్ ఎంపరర్, నీవు చక్రవర్తి, నీవు ఏది చెప్పినను అది అలాగుననే అని స్వీకరించారంట. అంటే దేవుని వాక్య భాగం మనం స్వీకరిస్తున్నప్పుడు కూడా, దేవుని వాక్య భాగం మనం వింటున్నప్పుడు కూడా ఇట్స్ అవర్ డ్యూటీ, మనం చెయ్యవలసింది ఆమేన్ అలాగుననే. కారణం అది అలాగుననే అని చెప్పి స్వీకరిస్తున్నప్పుడు ఇట్ విల్ బ్రింగ్ ఫోర్త్ ఇట్స్ పవర్ ఇన్ టు అవర్ లైఫ్స్. మనం ఎప్పుడైతే అది స్వీకరిస్తామో, ఎంత మంచి ఆహారం సిద్ధమై ఉండినను ఆహారం మనం భుజిస్తేనే ఆహారం ఆ శరీరములో కావాల్సిన పోషకమును తీసుకుని వస్తున్నది. అది వాస్తవమైతే, సత్యమైతే దేవుని వాక్యం అనే ఆహారమును మనం భుజిస్తున్నది ఇలాగునే వినినప్పుడు ఆమేన్ ఆమేన్ అని మనం స్వీకరిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సో ఐఎమ్ రిమైండింగ్ దిస్. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, ఎన్ని వాగ్దానములు మనకుండినను సరే, ఆ వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అనువాడు. ఆమేన్ అని యేసే చెప్తున్నారు. దానికి వేరొక యాంగిల్లో పోయిన వారం పరిశుద్ధ దేవుడు ఇలా చెప్పారు, తండ్రి చిత్తం సంపూర్తిగా నెరవేర్చుటకు అది ఏదైనను వాటి కొరకు సమర్పిస్తున్న కుమారునికి కలుగుతున్న భావం. ఆ కుమారుడు అదన్నీ ఎస్ లార్డ్ అలాగుననే ఆమేన్ అని చెప్పి స్వీకరించినందున ఆ శరీరం కుళ్ళు చూడకుండా ఆ శరీరమును మరణము నుండి తిరిగి లేపుటకు తండ్రికి చిత్తమాయను. దేవునికి స్తోత్రం. సో ఎప్పుడైతే వాక్యమును మనం అలాగని స్వీకరిస్తున్నామో అప్పుడు వాక్యం మనలో క్రియ చేయుచున్నది. పరిశుద్ధ బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం
మొదటి వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఈ వాగ్దానములు ఏవి అని తెలుసుకోవాలంటే ముందున్న అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దానం చదవాలి. అక్కడ కండిషన్ చెప్పిన తర్వాత చెప్తున్నారు వాగ్దానములు. కండిషన్స్ ఇది: దేవుని మందిరముకు విగ్రహముతో ఏ పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. I will dwell in them and move in them. నేను వారిలో నివసించి నేను సంచారం చేస్తాను. అర్థం, వారు ఎక్కడికి వెళ్ళిన నేను వారితో పాటు వెళ్తాను. I will be with them. నేను వారితోనే ఉంటాను. ఇశ్రాయేలుకు ఉండిన ఆశ ఇది, ప్రభువా నీవు మాతో లేని ఎడల మమ్మను పంపవద్దు. వి నీడ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్. మాకు నీవే కావాలి, నీ సాన్నిధ్యం కావాలి. నీవు లేకుండా మేము ఉండలేము. ఆమేన్. మనం కొన్ని దినముల క్రితం ఒక పాట పాడినప్పుడు మనం ఇలా పాడాము, నీవే నా ఆశయు, నీవే మా శ్వాసయు. హల్లెలూయా. సో దేవుడు లేకుండా ఉన్న ఒక జీవితం లేదు అని ఇశ్రాయేల్ కోరినది అది, భక్తులందరూ కోరినది ఇది. ఆయనతోనే ఉండాలని, దేవునితోనే ఉండాలని ఆశించారు. హానోక్ దేవునితో నడిచారు గనుక ఆమేన్, మరణమే చూడకుండా దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. అబ్రహాం దేవునికి ఇష్టడుగా ప్రవర్తించారు గనుక జరగబోతున్న కార్యములను గురించి అబ్రహాముకు దేవుడు తెలియచెప్పారు. నోవాహు దేవుని వాక్యమును మాటకి లోబడ్డారు గనుక రానయున్న ఉగ్రత నుండి నోవాహును తప్పించారు. దేవునికి స్తోత్రం. నోవాహును మాత్రం కాదు, అతని ఇంటి వారిని కూడా తప్పించారు. సో మనతో ఉండాలని ఆశిస్తున్న దేవుడు చెప్తున్నారు, యు నీడ్ ఎ సెపరేషన్. కంటిన్యూ చేయండి అక్కడ. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉండును. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుము. కీప్ యువర్ సెల్ఫ్ ఎ సెపరేషన్ ఫ్రమ్ అదర్స్. అపవిత్రమైన దానిని ముట్టకూడని. ఆమేన్. అన్క్లీన్, అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. అపవిత్ర మాట్లాడకూడదు. అపవిత్రమైన ఆలోచనలు ఉండకూడదు. లోకానుసారమైన విషయముల మీద మనసు పెట్టుకున్న వారం కాకుండా క్రీస్తు ఎక్కడ ఉన్నారో పైనున్న వాటిని వెదగుతున్న వారమై మనం ఉండవలసి ఉన్నది. కంటిన్యూయేషన్. సర్వశక్తుడగు ప్రభువు చెప్పుచున్నారు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును. I will accept you. I will receive you. I will gather you to myself. What a wonderful promise. నేను మిమ్మును చేర్చుకుంటాను, నేను మిమ్మల్ని వెళ్ళగొడతానని కాదు. నీడని ఆగిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు పర్వాలేదని చెప్తున్నా. ఈనాటి నాయకుల్లాగా కాదండి. ప్రభు చెప్తున్నారు, ఐ విల్ రిసీవ్ యూ టు మై సెల్ఫ్. నేను చేర్చుకుంటాను నాతో. నెక్స్ట్, మీకు తండ్రినయ్యుందును. ఐ విల్ బి ఎ ఫాదర్ టు యూ. ఐ విల్ బి ద సోర్స్ టు యూ. నీవు దేని గురించి విచారపడనక్కర్లేదు. నేను తండ్రిగా నేను నీతో కూడా ఉంటాను. మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురు. యు విల్ బి మై సన్స్ అండ్ డాటర్స్. నీవు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు అని చెప్పి తర్వాత కంటిన్యూషనే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, ఈ వాగ్దానములు మనకున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును లేదా మనసుకును కలుగుతున్న సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్లో అనేక వాగ్దానములు ప్రారంభము నుండి మనం తీసుకొని వస్తే, బైబిల్ is a book of prophecies and promises. In other terms it's like this: blessings foretold to the ones who will follow the advices or statutes of the Lord. ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కట్టడలను అనుసరించు వారికి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములు. అబ్రహామును పిలుస్తున్నప్పుడు అబ్రహాంతో చెప్తున్న మాట, యు నీడ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్. నీవు నిన్ను వేరు చేయాలి. నీ ఇంటి వారి నుండి, నీ తండ్రి ఇంటి నుండి,
నీవు విడిచిపెట్టి బయటకి రావాలి. హల్లెలూయా. And if you separate yourself and leave and come out, నీవు అలా బయటకి వచ్చిన ఎడల, God says, I will bless you. I will make your name great. I will bless thee and you shall be a blessing. నీ మూలముగా భూమిలో సకల జనులు ఆశీర్వదింపబడుదురు. The whole purpose of God is this, to make you blessing. Amen. I don't know whether you need it or not, but I need it. ఆశీర్వాదమై ఉండాలని, to be a blessing to the community, to a blessing to the family, to a blessing to wherever you go. ఎక్కడ నీ ఉండినను అక్కడ ఆశీర్వాదమై ఉండాలని దేవుడు మన గురించి కోరుతున్నారు. అందు నిమిత్తం గలాతీయులకు రాసిన పత్రికలో వచ్చినప్పుడు ఆత్మను గురించిన వాగ్దానం మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగు నిమిత్తమై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం ఒక శాపము నుండి మనలను విమోచించెను అని రాయబడి ఉన్నది. మనలను శాపము నుండి విమోచించారు. బికాస్ లో హ్యాడ్ ఇట్స్ పవర్. చట్టముకు ధర్మశాస్త్రముకు ఒక అధికారం ఉండును. ఎందుకున్న అధికారం? శిక్షించుటకున్న అధికారం. రక్షించుటకున్న దానికంటే శిక్షించుటకున్న అధికారం ఉండును. పాపి అని తెలియచెప్పుటకున్న అధికారం ఉండును. విమోచన గురించి ఎలా చేసినను ఆవట్లేదే అని ప్రాధేయపడుతున్న మానవుల కొరకు పాప పరిహార బలి అయి దిగి వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రం దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఎలా? క్రీస్తులో చేసెను. అందునిమిత్తం ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు అనేక వాగ్దానములు మనకిస్తున్నారు. ఇది క్రీస్తు యేసునందు ఆమేన్ అని మనలో నెరవేరాలని దేవుడు కోరుతున్నారు. And one of the wonderful promises is this. We've been meditating on it and I just want to continue on it. If at all you are interested, if you want to know more, please do listen to the earlier session which was been webcasted from Hyderabad. It might be available in YouTube and I hope so. If not, ask the media people. Okay. Well, మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనములో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. Oh, if that makes you happy, be happy. Hallelujah. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. I am become the child of the emperor of the universe. ఎంత ధన్యత. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఇలా విన్నాం. దేవుడు చెప్తున్నారు, నేను నీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై కుమార్తెలై ఉంటారు. యోహాన్ నిశ్చయతో చెప్తున్నారు, ఎస్ ఐఎమ్ సెపరేటెడ్. విగ్రహంతో ఏ కనెక్షన్ లేదు. అవిశ్వాసిగా నేను లేను. అపవిత్రమైనది ఏది ముట్టట్లేదు. నేను ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాను. గనుక ప్రియులారా, ఐ కెన్ సే యూ సంథింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ. నిశ్చయతో చెప్పడం సాధ్యమే. మనం ఇప్పుడు దేవుని కుమారులై ఉన్నాం. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. నెక్స్ట్, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఏమవుదమో ఇకను ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. We will be like him. As a recap, let me soon go to the area where God gave promises. దేవుడు మానవుని సృజించినప్పుడే దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో, let us make man in our own image and likeness. దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదము అని. స్తోత్రం. నరులను చేయుదము. Let me read it out to you from the Passion Translation and the Living Bible Translation. And God said, let us make a man and a woman in our image to be like us. మనలాగా ఉండునట్లుగా మానవుని చేసేదము. And let them reign over everything. వారికి ఏలుటకు ఉన్న అధికారముండును గాక.
When God created, God said, if you are like me, you will rule over everything. You will not be ruled, you will not be controlled by anything. లోకములో ఏదైనా విషయం నిన్ను నియంత్రించుట కాదు. భూచర జంతువులు గాని, ఆకాశ పక్షులు గాని, ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములు గాని, అపవాది యొక్క తంత్రములు గాని, సాతాను ఒక కుయుక్తి గాని నిన్ను నియంత్రిస్తున్న, నిన్ను ఏలుతున్న రీతిలో నీ ఉండవు. మారుగా నీవు అన్నిటినీ ఏలుదవు. అదే కదా కయ్యంతో చెప్తున్నప్పుడు కయ్యంతో చెప్తున్న మాట ఇది. ఇదిగో పాపం నీ వాకిట పొంచి ఉన్నది, నీవు దానిని ఏలాలి. You need to subdue it. నీవు దాని మీద ఆది తీసుకుని వస్తున్న ఆ ఆశలను నీవు అధిగమించాలి అంటున్నారు. రూలింగ్ పవర్ ఉండినటువంటి మానవుడు అపవాది యొక్క కుయుక్తిలో మోసపోయారు. ఇది జరిగినటువంటి కార్యం. అగైన్ ద లివింగ్ బైబిల్ ట్రాన్స్లేషన్, దెన్ గాడ్ సెడ్, లెట్ us make a man hyphen someone like ourselves, మనలాగా comma to be the master of all life upon the earth and in the skies and in the seas. సముద్రములోనైనను, ఆకాశములోనైనను, భూమిలోనైనను జీవమున్న సమస్తముకు యావత్ వాట్ ఎవర్ ఈస్ హ్యావింగ్ లైఫ్, జీవం దేనికున్నదో వాటన్నిటి మీద ఏలుతున్న అధికారిగా ఉండును గాక. And God made man, I'm reading it from TLB 127, and so God made man like his maker. Like God did God make man, man and maid did he make them. Like God did God make man. Like God did God make man. మానవుని దేవుడు దేవుడులాగా చేశారు. Hallelujah. I'm not sure whether you are interested in this or not, but I am. Not because I want to be another God, no, not at all. But I want to be representing my Father. తండ్రి వలనే ఉన్నారని ఎవరైనా ఒక వ్యక్తి నన్ను చూసి మీ కుమారుడు మీలాగానే ఉన్నారండి అలాగని చెప్తే నేను సంతోషిస్తాను. ఆమేన్. నాకు కోపం వచ్చినప్పుడు కాదు, మిగిలిన సమయంలో మీలాగానే ఉన్నారని చెప్తే స్వాభావికముగా సంతోషిస్తాను. ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను చేసిన దానికంటే అధికం మీరు చేస్తారు. ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో. ఈ లోకం నుండి వేరుపరచబడినటువంటి వారమై పరిశుద్ధులుగా ఉంటున్నటువంటి కార్యముల్లో లోకం చూడలేని సూచక్రియలు, అద్భుతములన్నీ మీ ద్వారా జరుగుతుంది అని అర్థములో చెప్పారు. యూ విల్ డూ గ్రేటర్. కారణం, నేను రక్షణకున్న ప్రాసెస్ను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వాక్యం చెప్పుతూ రక్షణలోనికి నడిపిస్తారు. నేను కార్యక్రమం చేస్తూ నేను రక్షణ మార్గం తెరుస్తున్నాను, కానీ మీరు చెప్తూ రక్షణలోనికి నడిపిస్తారు. And I'll show you that very clearly. I'll show you that. Hallelujah. So let us go a little more deeper into these verses. కారణం నేను రీక్యాప్ అని చెప్పాను. Now that is over and I have very limited time before me today. Let us go to an area. I'm skipping off much today. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. Romans chapter 5 verse 19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన, ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడి, through one man's disobedience everyone became sinners అంట. God made man like God. The quality of God is this: when Father God says something, Son who is also God says amen to it. కారణం, ఆది యందు వాక్యము ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను గనుక ఈ వాక్యం అన్నది వేరొక వాక్యమై మారటానికి లేదు. వాక్యం వాక్యముగానే ఉండేది. సో తండ్రి అయిన దేవుడు ఒక వాక్యమును పలుకుచున్నప్పుడు కుమారుడైన దేవునికి దానిలో వేరొక సజెషన్ ఉండదు, లేదు ఇంకో బట్ ఇన్స్టెడ్ నో నథింగ్ లైక్ దట్. ఆమేన్. దిస్ ఇస్ ఇట్. ఏ వాక్యము అది అలాగనే ఉండేది. ఐ వాస్ కమింగ్ త్రూ సంథింగ్ సో వండర్ఫుల్ టుడే.
and maybe I'll share in the communities. I can give an outline. You can study about this. లూకాసు వార్త 22 అధ్యాయం. I know, don't turn to it. వింటే చాలు. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళనక్కర్లేదు, జస్ట్ వింటే చాలు. కోడి కూయగ మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనని చెప్పుదువు అని యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పాను. I was stuck there of some reason. And then I went through the translation and came to know అది కోడి కాదు అని. కోడి కూయగాని కాదు సబ్జెక్ట్ అని. యాక్చువల్లీ సబ్జెక్ట్ ఏమిటంటే, కారణం ఇప్పుడు మనకు తెలుసు, హైదరాబాద్ పట్టణంలో కోడి కూయడం వినాలంటే ఏదో గ్రామంలోనికి వెళ్ళాలి తప్ప, మనుషులని కోట్లు కోయటమే తప్ప వేరే ఏ కోడి ఇక్కడ కోయట్లేదు. దేర్ ఆర్ మెనీ. అటువంటి 2 గాల్లో నడుస్తున్న రెక్కలేం లేని కోడిలు చాలా ఉండదు కదా అనేక ఊర్లలో. అది వేరు, దాన్ని కర్రీ చేయలేం, మిగిలిన కోడిని కర్రీ అని చేసుకోవచ్చు. స్తోత్రం. And I came through it and I understood. కావలి వారు కావలి మారుతున్నప్పుడు 3 translations I went through. That's why I said I will explain it later. వాళ్ళు ఊదుతున్న బ్యూగిల్ని గురించి ఉపయోగించిన పదముకు రూస్టర్ అని కూడా ఒక అర్థం వస్తుంది గనుక ఆ బ్యూగిల్ సౌండ్ వినిపించగా మునుపు అది 3వసారి ఎప్పుడు వినిపిస్తారంటే 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 6 గంటలకు అని వెళ్తుంది. సో 9 గంటల నుండి ప్రారంభిస్తే 3వసారి ఊదుతున్నది 3వ గంటల కనుక ఉదయం 3 గంటలకు. ఆ 3వసారి ఆ బ్యూగుల్ ఊదగా మునుపు కావలి వారు, వాచ్మెన్, సమ్ డీపర్ మీనింగ్ దేర్. కావలి వాడుగా నిన్ను నియమించి ఉన్నాను. ఆ కావలి వాడు అనౌన్స్ చేస్తున్న దానికి మునుపే నీవు నన్ను ఎరుగదవని చెప్తారని. అండ్ వన్ మోర్ వర్డ్, రూస్టర్ క్రాస్ అనే దానికి వన్ మోర్ మీనింగ్, ఏ మెయిల్ క్రైస్. సంథింగ్ వండర్ఫుల్, డీపర్. సో ప్లీజ్ నో, ట్రాన్స్లేషన్స్ లో చాలా వ్యత్యాసం ఉన్నది. అండ్ ఫర్ టు యువర్ నాలెడ్జ్ ఐ వాంట్ టు సే, యూదులైనను రోమీలైనను పట్టణములో కోడిని పెంచేవారు కారు. సో దెర్ ఇస్ నో ఛాన్స్ దేర్ కుడ్ బి ఎ రూస్టర్ అట్ దట్ టైమ్. And if you want to study more. If you have some confusions about it and you want to stick on to Kodi, okay. But I want to bring to you the truth. Amen. So, సత్యమును మనం తెలుసుకుంటే, సత్యవాక్యములో ఉన్నది తండ్రి చెప్పిన ఏదైనాను కుమారునికి ఆమేన్ అనే ఉంది తప్ప there is nothing else. అందు నిమిత్తం ఎప్పుడైతే దేవుని వలనే దేవుడు చేసిన ఆదామునకు అనుసరణ లేని అవిధేయుడై మారెనో, because he was supposed to say yes daddy, yes God, yes father, amen. This is how he should be. అందుకే మొదటి ఆదాం, కడపటి ఆదాం. మొదటి ఆదాంకు ఉండవలసినది ఎట్లాగనంటే, ఆయన తండ్రి చెప్పిన దానికి ఎస్ అలాగుననే. బట్ ఆయన ఏం చేశారు, అతడు అవిధేయుడైనందున అందరిలోనికి పాపం తీసుకుని వచ్చాడు. అండ్ కంటిన్యూయేషన్, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులు అవుతున్నారు. డిడ్ యు సీ దట్ టర్మ్? అనేకులు నీతిమంతులు అవుతున్నారు అంట. Everyone are made, or many are made righteous. నీతిమంతులు అవుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక మీరు చదివితే ద హార్ట్ ఆఫ్ ద బైబిల్ ఒక హృదయం అని చెప్పబడుతున్న ఈ పత్రికలో రక్షణ గురించి ఉన్న సబ్జెక్ట్ ఉన్నది, నీతి గురించి ఉన్న సబ్జెక్ట్ ఉన్నది, పరిశుద్ధత అనే సబ్జెక్ట్ ఉన్నది. ఈ సబ్జెక్ట్ను కాంబినేషన్ మనం చూసే పాత నిబంధన కాలం నుండి దేవుడు ఎలాగనైతే ఒకరిని వేరుపరుచుకొని వచ్చనో అన్ని జనులకైనను సొంత ప్రజలకైనా ఒక్కటే వర్తిస్తున్నది అని చూపిస్తున్న ఒక గ్రంథం. అక్కడ మనకి ఇలా కనిపిస్తుంది, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడి ఉంది కదా అని. సో దేవుని నమ్ముట వలన, see when you trust somebody you will be willing to say yes, so it be. నీకు నమ్మకం ఉన్నది కనుక తండ్రి చెప్తున్నాడు yes daddy అంటారు. నమ్మకం లేదా no daddy, I think so daddy అంటారు. తండ్రి మీద నమ్మకం ఉంటే కుమారుడు తండ్రి చెప్తున్న మాట అన్నిటికీ yes, whatever my daddy says that is right. ఇప్పుడు డాడీ సేస్ రైట్ కాదు, గూగుల్ సేస్ ఇట్ ఈస్ రైట్ అని కాలం వచ్చింది. ఆమేన్.
ఒకప్పుడు ఎలా ఉండనంటే మా డాడీ చెప్పారండి, దట్స్ ఇనఫ్. మా డాడీ చెప్పారంటే అది కరెక్టేనని నిశ్చేదం ఉండను పిల్లలకి. అప్పుడు తండ్రికి పిల్లలకు మధ్యలో ఐక్యత ఉండను. ఇప్పుడు పిల్లలు ఎక్కడే అని తండ్రులకు తెలియట్లేదు, తండ్రి ఎవరని కూడా కొంతమంది పిల్లలకు తెలియట్లేదు. స్తోత్రం. ప్లీజ్, తండ్రి చిత్తమును అలాగన నెరవేర్చువారమై, వాట్ ఎవర్ హీ సేస్, ఎస్, ఇది ఏ ఐక్యత. వ్యత్యాసం లేని వాక్యమై ఉన్న తండ్రియు వాక్యమైన కుమారుడు. సో ఆదాం ఎప్పుడైతే అవిధేయుడయ్యారో అప్పుడు సమస్తం నష్టమైతే, సంపూర్ణ విధేయత చూపించినటువంటి యేసుక్రీస్తు వారు అందరి మీదకి నీతిని తీసుకొని వచ్చి, ఆ నీతి ఎలా కలుగుతున్నది? ఇప్పుడు విశ్వాసం వలన. విశ్వాసం ఎలా వస్తున్నది? వినుట వలన. నౌ రీడ్ దిస్. రోమీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 17వ వచనం, 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. And I want you to check this, not just in King James version, but even in other translations to get the actual meaning of this. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అంటే ఏం వినాలంటే, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, the word about Christ. Now listen very carefully. క్రీస్తోసు గురించి వినాలంట. క్రీస్తోసు గురించి వింటే ఆ విషయంలోనే విశ్వాసం కలుగుతుంది. క్రీస్తులో, యేసు అనే క్రీస్తులో వ్యాపించిన అభిషేకం, because of that anointing only he was able to say every time, yes, amen, amen, so it be, let it be, నీ చిత్తం నెరవేరును గాక తండ్రి అని చెప్పటానికి ఆయనకి ఎలా సాధ్యమైందంటే, ఆల్వేస్ హీ వాస్ లిసనింగ్. తండ్రి వలన వినినదే నేను మీకు బోధిస్తున్నాను అన్నారు. సో తండ్రి నుండి వింటున్నారు, తండ్రి నుండే విన్నారు, వాక్యమే విన్నారు. పరలోకం నుండి వచ్చిన వాక్యం వింటా ఉండను. పరలోకం నుండి వచ్చిన వాక్యం వింటూ ఈ మట్టి శరీరం ఈ భూమిలో నడుస్తున్నటువంటి సమయం లోపల ఉన్న ఆత్మ ఆ తండ్రితో చేర్చబడాలి అని కోరెను గనుక భూమిని ఎప్పుడు విడిచిపెట్టాలని ఆశించారు. ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ద వెరీ పర్పస్ వాస్ దిస్. ఈ భూమి కాదు, ఈ లోకం కాదు, ఆయనతో ఉండాలి. ఆ అట్టి విశ్వాసం కలగాలంటే క్రీస్తుని గురించిన మాట వినాలి. హల్లెలూయా. And I'm reading the same thing from the Living Bible. Yet faith comes from listening to this good news, the good news about Christ. And the Passion Translation, this is more wonderful. Faith then is birth in a heart, the response to God's anointed utterance of the anointed one. విశ్వాసం హృదయ లోపల పుడుతుందంట. ఎప్పుడు? ఇన్ హార్ట్ దట్ రెస్పాండ్స్ టు గాడ్స్ అనాయింటెడ్ అటరెన్స్. అభిషేకంతో కూడిన మాటలకు రెస్పాండ్ అవుతున్నప్పుడు, అది కూడా ఎలా రాసి తెలుసా? ఆఫ్ ద అనాయింటెడ్ వన్. అభిషిక్తిని గురించి, అభిషేకముతో కూడిన దైవీక మాటలు అభిషిక్తుల ద్వారా వచ్చినప్పుడు దానికి స్పందిస్తున్న హృదయములో విశ్వాసం పుడుతుందంట. సో ఇట్ మ్యాటర్స్ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ హర్డ్. ఏం వింటున్నారో ఇది చాలా ఇంపార్టెంట్. క్రీస్తుని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నీతిమంతులుగా చేస్తూ ఉండదు. అట్టి నీతి మాత్రమే మనలో దేవుడు ఎదురు చూస్తున్నారు. క్రీస్తులో వ్యాపించినది. క్రీస్తుని గురించి మనం చదివితే ఆత్మలో ఆయన వెళ్ళి, ఆత్మశక్తితో ఆయన గలీలీకి తిరిగి వచ్చి, సో ఆయనలో ఏముండను అంటే ఆత్మ, డ్రివన్ బై ద స్పిరిట్, ఆత్మ చేత నడిపింపబడుతున్న వారై ఉండను గనుక ఆత్మ చిత్తమే కోరుతా ఉండను. Now read one more, 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం 17వ వచనం నుండి. అండ్ నౌ ద లార్డ్ ఈస్ దట్ స్పిరిట్. దేవుడే ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో. సో హూ ఈస్ ద రూలర్? ప్రభు అంటే కురియోస్, ఏలుచున్నవాడు, రూలర్. ఆమేన్. మనం ఎవరై ఉండటానికి పిలిచారంటాం? రూలర్ గా ఉండటానికి, ఏలుచున్నవారు. మనకు ఏలుబడి తిరిగి ఇవ్వటానికి ఎవరు వస్తున్నారు తెలుసా? ద సేమ్ వెరీ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సో దట్ మీన్స్ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మనలో నివసిస్తే we have the same authority over sin. పాపం మీద అధికారం గలవారముగా, పాపమును ఏలుచున్న వారముగా, భూమిలో ఉన్న సమస్తము మీద ఒక అధికారి. అందుకే ప్రకటన గ్రంథములో ఇలా రాశారు, తన రక్తము చేత కడిగి తండ్రి అయిన దేవునికి మనలను రాజులుగాను యాజకులుగాను చేసేను. అధికారం గల వారిగా మనల్ని చెయ్యటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తమును దారబోసి మన పాపములను కడిగారు. నౌ కమ్ రీడ్. ప్రభువే ఆత్మ, ఏలుచున్న వారు ప్రభువే. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖం, అన్వేల్డ్ ఫేసెస్. అంటే మోసే దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొద్ద నుండి వింటూ స్వీకరిస్తూ దిగి వచ్చినప్పుడు ముఖమలా తేజస్తో మహిమతో మెరుస్తా ఉండను. ఆ మహిమను ప్రతిఫలింప చేయాలంట. ఈ మెరుస్తున్న ముఖమును చూడలేం మేము అని చెప్పుకొని వారు చెప్పినందున వారందరితో మాట్లాడినప్పుడు మోసే ముసుగు వేసుకోవాల్సిన స్థితి కలిగింది. ఇప్పుడు చెప్తున్నారు, మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు. లైక్ ఏ మిర్రర్. అద్దముకున్న ప్రత్యేకత బయట కాదు కోటింగ్, లోపల ఒక నిక్కల్ కోటింగ్ ఉన్నది. నిక్కల్ కోటింగ్ లోపల ఉన్నందున ఇటు వస్తున్నది ప్రతిఫలింప చేస్తూ ఉంటారు. తండ్రి నుండి వస్తున్నది ఏదియో అది ప్రతిఫలింప చేస్తున్న ద సేమ్ యాజ్ ఇట్ ఈస్. అదే కదా మిర్రర్కున్న ప్రత్యేకత. అద్దములో ఏం కనిపిస్తుంది? ఎలా ఉన్నదో అలాగను, తండ్రి ఎలాగనో అలాగను చూపిస్తున్న కుమారులై దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సర్వ సృష్టియు ఆశతో కనిపెట్టుకొని ఉన్నట్టప్పుడు మన నుండి దేవుడు అది కోరుతున్నారు. కంటిన్యూ చేయండి. అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే transformed into his likeness only through the Spirit of God. Changed into the same image from glory to glory by the Spirit of the Lord. And that's the importance of Holy Spirit. Let us stand in the presence of God. Thank you, Holy Spirit. Hallelujah. మనకు వాగ్దానములు ఇవ్వబడి ఉన్నది. ఆ పోలికగానే మనం మార్చబడాలని యోహాన్ చెప్పారు. మనం ఇప్పుడు దేవుని పిల్లలం. మనం ఏమవుదామో ఇప్పటి వరకు మనకు ప్రత్యక్షం కాలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ఆయనను పోలి ఉండటానికి సృష్టింపబడిన మానవునికి నష్టమైన అదే పోలికలోనికి మనల్ని తీసుకుని రావడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వాక్యం ఈ భూమిలోనికి శరీరధారిగా దిగి వచ్చారు. ఆయన చూపించినది ఇదియే సంపూర్ణ విధేయత. నజరేత్ అనే అనుభవం సంపూర్ణ విధేయతలోనికి ఆయనను సిద్ధపరిచిన అనుభవం. ఆ అనుభవంలోనికి మనం మనల్ని సమర్పిద్దాం. సంపూర్ణ విధేయత కలిగిన వారమై ఉంటాం. దైవచిత్త నెరవేర్చు వారమై మనం ఉంటాం. హల్లెలూయా. పునరుద్ధానదిన మందునా చేరేదన్ ప్రియుని రొమ్మునా చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్మునాదుడా ఈదరి విడచిని సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచిని సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. విమోచింపబడి
వారు సియోనులో హర్షింతున్ ఏకమై నిత్య సంతోషం శిరస్సుపై మాయమై కన్నీరు దుఃఖము నిత్య సంతోషం శిరస్సుపై మాయమై కన్నీరు దుఃఖము. ఒక భక్తునికి ఎల్లప్పుడూ కన్నీళ్ళు, ఎల్లప్పుడూ దుఃఖం ఉంది. ఈ మాయ అయిన లోకములో నేను ఉండకుండా నా తండ్రి రొమ్మును నేను చేర్చబడాలి. టు బీ లైక్ హిమ్. ఆయన కోరినటువంటి అదే స్థాయిలోనికి నేను తిరిగి చేర్చబడాలి. ఈస్ దట్ డ్రైవింగ్ యూ? అది నీలో ఆశ పుడుతుందా? అటువంటిదే వినాలి, ఆ వాక్యానుసారంగా నడవాలి. ఏ సందేశమైనను ఇక నువ్వు పరలోకం గురించి ఆశ పెరగాలి, ఆయన పోలికలోనికి మార్చబడాలని, యేసు వలె మారాలని ఆశ అనుదినం పొంగి 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 రావాలి. అప్పుడు మనం నిశ్చయముగా చెప్తాం, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేరాలి. దట్స్ వాట్ హి టాట్ us to pray. పరిశుద్ధము కనికరం గల పరమ తండ్రి, నీ కృపకే నీ ప్రేమకే నీకు స్తోత్రం. సత్యవాక్యమును వినుచు నీ పోలికలోనికి మార్చబడాలని ఆశతో మేము కన్ను పెట్టుకుని ఉండుటకున్న కృప మాకు అనుగ్రహించయ్యా. నీ నిత్య రాజ్యం చేరుటకు, నీ వాక్యానుసారంగా నడుచుటకు, నీ పోలికలోనికి మేము మార్చబట్టుకు నీ కృప మాకు అనుగ్రహించు. నీ సన్నిధి మాకు దయచేయప్పా. తోడుగా ఉండి మమ్మల్ని నడిపించయ్యా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ యేసునాథా నీలో ఆమేనని ఉన్నట్లుగా, ఆమేనను వాడా మేమును వాక్యముకు ఆమేన్ అనుచు నీ చిత్తం నెరవేర్చు వారమై ఉండే భాగ్యం అనుగ్రహించు. ప్రతి బిడ్డను బలపరిచే కృప చేత నింబయ్యా, ఆత్మశక్తి చేత నడిపించయ్యా. నీ రాకడ కొరకు సిద్ధపరచు. యేసు నామమున సమర్పించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదలయు నడిపింపు మనకును భూలోకమందున్న సత్య సాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచి ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయం అనుగ్రహిస్తున్నా తండ్రి అయిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారనాదా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభుని యేసుక్రీస్తు కృపయు సాన్నిధ్యము అనుదినం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్, ప్రేయర్ఫుల్ అండ్ వండర్ఫుల్ వీక్ అహెడ్. గాడ్ బి విత్ యూ. గాడ్ బ్లెస్ యూ.